పేరు? లక్ష్మి. వయసు? 19. 19 ఏళ్ల కూతుర్ని ఊరి మీద బలాదూరు వదిలేసి ఎక్కడ తిరుగుతుందో ఎవరితో కులుతుందో తెలియదు. ఏంటో మర్యాద? అదేమన్నా హోమ్ మినిస్టర్ రెస్పెక్ట్ ఇచ్చే సెల్యూట్ కొట్టడానికి? అది కాదండి, నిన్ననే పెళ్లి చూపుతాను. ఎవరితోన్నాడు పాపం? దాని పెళ్లి పోలీస్ స్టేషన్ లోనే. ఎక్కడికి వెళ్ళింది అది? ఎక్కడికి వెళ్ళింది అది? ఫ్రెండ్స్ తో కలిసి సినిమా అని చెప్పింది. అలా చెప్పిందా? అవునండి. నువ్వు చెప్తున్నావా? అది ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? మందు కొట్టి తైతకలాడడానికి వెళ్ళింది. ఎంత పోలీస్ అయితే మాత్రం నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి. నీ కూతురు ఏం చేసిందో నీకు తెలుసా? నలుగురు ఎదలతో తప్పు తగ్గి పోలీస్ బండిని గుద్దేసింది. ఎస్ఐ అప్పుడే డౌట్ అంటున్నారు. ఆడికి ఏమైనా అవ్వాలి. థర్డ్ డిగ్రీ తెలుసా మీకు? ఇప్పుడు చూసారా? రాజేష్, ఏంటయ్యా ఇది? ఏం చేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? పబ్లిక్ తో అలా బిహేవ్ చేయకూడదయ్యా. సార్ మనకి జీతాలు ఇస్తుంది పబ్లిక్ అయ్యా. సారీ సార్. సారీ అమ్మా. ఏం చేస్తాం, పోలీసులు కదా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి క్రైమ్ చూసి చూసి కొంచెం మొట్టోళ్ళు అయిపోతాం. ఏం లేదండి, మన పిల్లలు ఏదో చిన్న యాక్సిడెంట్ చేసినట్టున్నారు. హైదరాబాద్లో యాక్సిడెంట్ అన్నది చాలా కామన్, మీకు తెలిసే ఉంటుంది. కానీ వాళ్ళు గుర్తుంది మా పోలీస్ బట్టి. అదిగో అలాగే ఉంటుంది. భయపడి పారిపోయి ఉంటారు. పోలీసురా? మా ఇంటి దగ్గర పోలీసులు ఏంటి? ఎందుకు వచ్చుంటారు? వాళ్ళు రాగానే ఈ నెంబర్ కొంచెం ఫోన్ చేయమని చెప్పండి. నా పర్సనల్ నెంబర్ ఇది. ఏం ప్రాబ్లం లేదు. నో ప్రాబ్లం సార్. నేను చిన్న పిల్లలు తెలియక ఏదైనా తప్పు చేస్తుంటే ప్లీజ్ అమ్మా, ప్లీజ్. చాలా చిన్న విషయం ఇది. నేను చూసుకుంటాను కదా, నేను చూసుకుంటా. కానీ రాగానే ఒకసారి ఫోన్ చేయించండి, మర్చిపోకుండా చేయించండి. అలాగే సార్, ప్లీజ్. రాజేష్ సార్. రే చూద్దారా, స్లోగా పని రా. ఏం తెలియదు అవ్వదు కదా. ఎలాగో ఈ వెహికల్ మనది కాదు, విండోస్ వేసినాయి కదా, స్లోగా వెళ్ళు. ఏమనుకోవద్దయ్యా, పబ్లిక్తో అలా రఫ్గా బిహేవ్ చేయకూడదు, బాగుండదు. సారీ ఇప్పుడు వన్ థింగ్ సార్, నువ్వు ఇక్కడే ఉండు. ఓకే. ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి. అలాగే సార్. నా నంబర్ ఉంది కదా. సార్ మీకు ఏమైనా అక్కలేదు, నడండి లోపలికి. మంచినీళ్ళు ఏమన్నా అడగని చెప్తాను. హలో ఆంటీ, నేను రాజు గురించి ఏమైనా తెలిసిందా? రే ఇంకిద్దరు ముగ్గురు పోలీసులు ఉన్నారా? రే నేను వెళ్ళి డైరెక్ట్ గా పోలీసుతో మాట్లాడినా. నేను చూసి వస్తాను. ఇటొద్దురా, బ్యాక్ నుంచి వెళ్దాం. సచ్చా పోలీస్ బండి. అసలు మామూలు యాక్సిడెంట్ అంటేనే వదలరు, ఇప్పుడు పోలీస్ బండి డైరెక్ట్ గా. ఇప్పుడు ఎలా? ఓ గాడ్, ఓ షిట్. మన ఇంటికి ఇప్పుడు పోలీస్ వెళ్తారు, మనల్ని డెఫినెట్ గా అరెస్ట్ చేస్తారు. యు గైస్ గెట్ us into so much trouble. నేను అప్పటికి చెప్తానే ఉన్నాను, వెళ్ళి చూస్తాను. విజయగా అది పోలీస్ బండి ఎవరు తెలుసా? అది పోలీస్ బండి ఎవరు తెలుసా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. సత్య, అమ్మే ఉంది. ఏం లేదురా, పోలీసులు చంకలు బెదిరించారంట. దాంతో నేను నిశ్చితార్థం గురించి బాగా టెన్షన్ పడుతున్నారు. చిన్న ప్రాబ్లమ్స్ కి నేను చాలా టెన్షన్ పడతాను. పోలీసులు ఇది పెద్ద ఇష్యూ. అమ్మ ఏం కాకపడుతుందో ఏంటో, తను ఏడుస్తుంటుందో నాకు తెలుసు. వచ్చిన పోలీసులు ఒక మంచి ఉన్నాడంట, మనకి హెల్ప్ చేస్తానంట. ఇదిగో రాగానే మళ్ళీ ఫోన్ చేయమన్నాడంట. గైస్, ఇట్ వాస్ an accident. We did not do it on purpose. మనమే వెళ్ళి పోలీస్ కి చెప్పేద్దాం రా. అప్పుడు లక్ష్మి ఎంగేజ్మెంట్ ఆగపోతే ఒరేయ్, ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్దామా? రేయ్ ఎక్కడికి వెళ్తారా? మన కోసం హైదరాబాద్ మొత్తం పోలీసులు ఎత్తుతున్నారు. అనవసరంగా విన్నాం. నేను ఎప్పుడు అబద్ధం చెప్పలేదు, నాకు కావాల్సిందే. లక్ష్మి రిలాక్స్. లక్ష్మి, చిన్న పిల్లలాగా ఏడవద్దు. అందరం కలిసి పార్టీకి వెళ్దాం అనుకున్నాం, వెళ్ళాం. Oh my god, guys, it's my mom. She's gonna kill me. She'll take the call. I don't know what to do. రేయ్, ఇప్పుడు ఏం చేద్దాం అదే ఆలోచించండి రా, నాకు భయంగా ఉందిరా. రేయ్, యాక్సిడెంట్ చేసింది నేను. ఉత్త యాక్సిడెంట్ కాదురా, ఒక డౌట్ అని చెప్పారంట. వాడు చచ్చిపోతానా? చావలే. రేయ్, ఏం జరిగినా లక్ష్మి ఎంగేజ్మెంట్ మాత్రం ఆకూడదురా. రేయ్, యాక్సిడెంట్ చేసింది నేను, డ్రైవ్ చేసింది నేను. దాంతో మీకు ఎవరికి సంబంధం లేదు. నేను వీరితో మాట్లాడి సరెండర్ అయిపోతాను, మీరు లక్ష్మిని తీసుకుని ఇంటికి వెళ్ళండి. నువ్వు సరెండర్ అవటం ఏంట్రా? బతికని తప్పిందా? ఏం కాదురా, మా బాబు చూసుకుంటాడు, గంటలో బయటకు వస్తాను. నేను వెళ్ళను రా, మాట్లాడిన తర్వాత.
హలో సార్ సార్ సిఏ గారు సార్? అవునండి. సార్ నా పేరు కార్తీక్ సార్. ఇందాక యాక్షన్ గురించి లక్ష్మి ఇంటికి వచ్చారు కదా సార్. చెప్పమ్మా చెప్పు. సార్ యాక్చువల్గా మా తప్పేం లేదు సార్. నువ్వేం టెన్షన్ పడకమ్మా, చాలా చిన్న విషయం ఇది. సార్ అది రక్షక వెహికల్ అని తెలియదు సార్. సార్ ప్రామిస్ సార్. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నా పేరు కార్తీక్ సార్. ఇందాక మీతో ఫోన్లో మాట్లాడాను. చెప్పు కార్తీక్. సార్ తప్పంతా నాదే సార్. సార్ నేనే డ్రైవ్ చేశాను సార్. కొంచెం ఫాస్ట్గా వెళ్ళాను సార్. సడన్గా వెహికల్ వచ్చేసరికి తెలియలేదు సార్. టెన్షన్ పడక కార్తీక్, యాక్సిడెంట్ అయినసరికి కంగారు పడితే స్పీడ్గా వెళ్ళిపోయి ఉంటారు. అవును మీ ఫ్రెండ్స్ ఎక్కడ? సార్ ఈ రోజు మా లక్ష్మి ఎంగేజ్మెంట్ సార్. మళ్ళీ పోలీస్ స్టేషన్ అది అంటే ప్రాబ్లం అవుతుంది సార్. సార్ వాళ్ళు తప్పేం లేదు సార్. నేను వచ్చాను కదా సార్, నన్ను అరెస్ట్ చేయండి సార్ ప్లీజ్ సార్. నో ప్రాబ్లం, భయం ఏం లేదు కార్తీక్. నా మాట విను. ఇప్పుడు పోలీస్ కేసు అంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి సార్. మరి దానికోసం అనేసి మీ ఫ్రెండ్స్ అందరూ ఎంతమంది? సార్ 5 సార్. ఎస్, మీ 5 ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకం పెట్టారనుకో, నేను దగ్గరుండి మీ అందరినీ పంపించేస్తాను. దానికేం ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటాను కదా. ఓకే సార్? అది కాదు సార్, నా మాట విను. చిన్న పిల్లలు నరికేశారు సార్. నిన్న రాత్రి సార్ మొత్తం మా వీడియో కెమెరా రికార్డ్ చేసాం సార్. అన్నా, ఈ నా కొడుక్కి పిచ్చి ముదురుంది, కంట్రోల్లో పెట్టు అని ఎన్నిసార్లు చెప్పానన్నా. నువ్వు వినవే. నువ్వు నాకు చెప్పావు కదన్నా, నేను చేస్తున్నాను కదన్నా. 2 నిమిషాలు ఓపిక పట్టుంటే ఆ వీడియో కెమెరా మన చేతికి దొరుకుతుంది. ఇద్దరు కలిసి మొత్తం చెడుతుంటారు. సాలే, వీడియో కెమెరా ఎక్కడరా ఉంది? మీ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడరా? అమ్మాయిలు, పార్టీ, మందు తొక్కలేకపోతుంది సాలే. మా అక్కడే ठोक डालूंगा बताना भाई वीडियो कैमरा कहाँ है? बताता क्यों नहीं? दंग बड़को सिक्किलेदरा अड संकनाकरा नु పోలీసుడివినా లంగన ఆడగ ఎంత ధైర్యం కొడుకే ఆడి కాల్చో. राजू नायक మీద ఉమ్మతారా కొడకా? बता बे साले, खोपड़ी फोड़ डालूंगा. कैमरा कहाँ है? कैमरा कहाँ है बे? साला बोल, कैमरा कहाँ है? Keep quiet. ఏంట్రా వాడు ఇంకా రాలేదు? Time. రే వచ్చాడా? వస్తున్నారా? ఎక్కడ? పక్కన ఇన్స్పెక్టర్ ఎవడరా? రే ఆ ఇన్స్పెక్టర్ మనకి హెల్ప్ చేస్తారేమో. ఏమైందిరా? ఈ టైంలో మెసేజ్ ఏంటి? వాట్ మెసేజ్ మ్యాన్? నీ ఫోన్ ఇచ్చి. నా ఫోన్. నీ ఫోన్ ఏది? నా ఫోన్. కార్తీక్ దగ్గర ఉంది. డేంజర్. డేంజర్. డేంజర్ ఏంటి?
సార్ ఇక్కడే ఉండాలి సార్. రే సత్యా, రే సత్యా సార్ ఇక్కడే ఉండాలి సార్. ఇక్కడ రే అలీ, అలీ ప్రామిస్ సార్. సత్యా, అరే సత్యా, అలీ. రే సత్య డేంజర్ ఏంట్రా? పోలీసులు ఏంట్రా కాల్ దిగివేయడం సార్ ప్రామిస్ సార్ అందరూ ఇక్కడే ఉండాలి సార్. సార్ నేను చెప్పింది రమ్మని సార్. రే సత్యా, లక్ష్మి, రే అలీ, రే సత్యా. నాటకాలు ఆడుతున్నావా నాతోటి? మేము ఎవరికి చెప్పండి సార్. సార్ మీకు దండం పెడతాను సార్. సార్ ప్లీజ్ సార్. అబే छोड़ना, మీకు వీడియో కెమెరా ఇచ్చేస్తాను సార్. సార్ మేము ఎవరికి చెప్పండి సార్. సార్ మీకు కావాలి అనుకుంటాను సార్. సార్ సార్ अबे ओए नाटक बंद कर. आधार है बे. నా మాట రండి, గండిచ్చే నాకు గండిచ్చే. సారీ రాజు నాయకు మారతా సాలా.
వెళ్దాంరా హాస్పిటల్కి వెళ్దాం గణపతి కాంప్లెక్స్ దగ్గరే జల్దీ ఆవ్ గణపతి కాంప్లెక్స్ దగ్గరే యా హలో గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మి మీరా నువ్వా సార్ మీరు సరత్రాగా రానన్నారు కదా సార్